హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇప్పుడే మొత్తగా ఉంది, నిద్రపోయి వేసానండి. ఓకే, కొన్ని సర్దాను, కొన్ని ఇంకా సర్దలేదండి. ఏదో గొడవలు ఎక్కువైపోయినాయి, రాజకీయాల గొడవలు ఎక్కువైపోయినాయి. లంజా కొడుకులు ఒక్కొక్కళ్ళు జాంకాయలు కనపడుతున్నాయి, మూతులు కనపడుతున్నాయి అని ఎడుతున్నారండి లంజా కొడుకులు. వాళ్ళ గుత్తులు తెగిపోతాయండి. నా జోలికి వస్తే ఆడదానికి చిలకలు తెగిపోతాయి, మగవాళ్ళకి గుత్తులు తెగిపోతాయి. నాకు బడి ఎందుకు ఎడుతారా లంజా కొడకలరా? నా ఇష్టం చూపించుకుంటాను రా, చూస్తారా? ఇలా ఇప్పు చూపించుకుంటాను, చూస్తారా? చూపించుకునే ముండలకి ఏమీ లేదు, చూపించుకున్నాక అన్నీ వచ్చేస్తున్నాయి బిరుదులు. ఇంకా మంచిది నాకు. ఓకేనా? ఎందుకు ఎడుతున్నారు లంజా కొడుకులారా? నాకు బడి ఎందుకు ఎడుతున్నారు లంజా ముండలారా, లంజా కొడుకులారా? ఎందుకు ఎడుతున్నారు? నేను ఎక్స్పోజింగ్ చూపించుకుంటాను, జాంకాయలు చూపించుకుంటాను, యాపిల్కాయలు చూపించుకుంటాను, గుమ్మడికాయలు చూపించుకుంటాను. మీకు నష్టమా? చెప్పండి. ఒక్కొక్కడ గుత్తి మీద కొట్టానంటే గుత్తి తెగిపోతుంది ఒక్కొక్కడికండి. ఒక్కొక్క లంజముండికి సిలకలు తెగిపోతాయి నా జోలికి వస్తే. అర్థమైందా? నా జోలికి వస్తే ఏం తెగిపోతాయి? గుత్తులు తెగిపోతాయి, సిలకలు తెగిపోతాయి. ఏమండి, నన్ను అన్నవాళ్ళని అంటున్నారండి, అంతే తప్ప అన్నోళ్ళు నేనేమీ అన్నండి. జాంకాయలు చూపించి అంటున్నాడండి ఒక ఎదవ, ఒక ఎదవ గుమ్మడికాయ చూపించి అంటున్నాడు ఒక ఎదవ. అవసరం ఏంటారా లంజా కొడుకులారా? మీకు అవసరమా? చెప్పండి. ఇద్దరు పోయి ఇప్పుడే లేసాను నేను. ఈ కానించి అన్నీ తయారయ్యాక అప్పుడు జాంకాయలు, గుమ్మడికాయలు, యాపిల్కాయలు, అన్నీ నారింజకాయలు, నిమ్మకాయలు, గుత్తులు, సిలకలు అన్నీ చూపించాను. నాకు బడి ఎందుకు ఎడుతున్నారు చూడండి. ఒక్క రూమ్ తీసుకున్నాను, నాకేమీ గతి లేక. మీకేంటి 90 కొంపల్లో దూరం 90 రూపాయలు వస్తాయి. నేను ఒక కొంపలోని దూరట్లేదు, ₹1 రాదు. అందుకనే నేను చిన్న రూమ్ తీసుకున్నాను. అర్థమైందా? జాంకాయలు చూపించారు అని చిన్న మాటకి ఎన్ని చదివానో అర్థమైందా మీకు? లంచ కొడకల్లారా, మీ పెళ్ళాలు గుడిసెల్లో దూరకుండా చూసుకోండి, మీ పెళ్ళాలు ఎదటోళ్ళతో కొట్టించుకోకుండా చూసుకోండి. లంచ కొడకల్లారా, లంచ ముడలారా. నా జోలికి ఎందుకు వస్తున్నారా? నన్ను తినేస్తున్నారు 10 రోజుల నుంచి. ఏం మాయరోగం వచ్చింది మీకు? జడిసే ఆడదాన్ని కాదు. నువ్వు ఎదరు చాకు పెట్టు వస్తాను అంటే నేను చాకు పెట్టి సీరెత్తాను కింద నుంచి. బద్దలు ఎడదీసి మరీ సీరెత్తాను నేను. అర్థమైందా? నా జోలికి రాకుండి, మీ జోలికి నేను రాను. అర్థమైందా? లంజా కొడక, జాంకాయలు చాలా బాగున్నాయా? నీ పెళ్ళాన్ని చూడరా లంజా కొడక. నీ పెళ్ళాన్ని చూడు, నీ ముండయి చూడు, నువ్వు దెంగించుకుని దాని చూడు, అర్థమవుతాయి. నాదేం చూస్తావు? నా ఇంతంతే ఉంటాయి, ఎక్కువ పెద్దగా ఏమి ఉండవు నువ్వు చూడటానికి. లంచా కొడక, నీకు ఇష్టమైతే చూడు, ఏ డ్రెస్ వేసినా నీకు ఇష్టమైతే చూడు, కష్టమైతే ఇలాగానే అంతే తప్ప నేనేమి చూడండి, నేనేమి అన్నాను. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకోరోయ్ సుబ్బారావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీకే ఇస్తున్నాను వార్నింగు. లంచా కొడక, ఎందుకంటున్నావు? నేను చూపించుకుంటాను రా, ఎక్స్పోజ్ చూపించుకుంటాను. ఏ డైరెక్టర్ని కేకెత్తే చిన్న క్యారెక్టర్ ఇస్తారని ఆక్షేపం చూపించుకుంటున్నాను. నీకేం మైరాగం? తిండి ఎక్కువైపోతుందా? 2 చేతుల్లో తిండి ఎక్కువైపోతుందా చెప్పు. తిండి ఏమన్నా ఎక్కువ ఉంటే కొంచెం నాకు పాడేస్తే నాకు పట్టికలు కుక్కో పెడతాను నేను, కొంచెం పుణ్యమన్నా వస్తుంది. లంజా కొడుకు. హాయ్ అండి, బాయ్ అండి. ఒక లంజా కొడుకు చూపించు, చాలా బాగున్నా, చాలా ఏజ్లో కూడా ఎంత అందంగా ఉన్నావు అని అడుగుతున్నాడండి ఎదవాడు. చూస్తే వాడి వయసు ఎంతండి? వయసు ఎంత? అంకుల్ కూడా కదండి ఎదవ. ఏ పెళ్ళి కానీ ఎదవండి, ఆ ఎదవ పెళ్ళి కానీ ఎదవ తెలిసిపోతున్నాడండి ఎదవ. దారిద్ర పెదవ. నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకోరా. నా ముఖం అద్దంలో చూసుకున్నా నీట్గానే అంతుంది. హాయ్ అండి, బాయ్ అండి. నా జోలికి వచ్చారా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఎవరైనా సరే. నాకు తెలివి ఉన్నదే, నాకు మొత్తం లావుగా ఉంది, ముడ్డు లావుగా ఉంది, పప్పు లావుగా ఉంది, సళ్ళుపు పెద్దగా ఉన్నాయని మీ ఇష్టం వాగారు అనుకోండి, దిగిపోతుంది. ఇదేమి దిగిపోతుందిరా. ఉన్న పెళ్ళి కూడా ఊడిపోతుంది. నీకు పెళ్ళి పెడాకలు అవ్వు ఇంకా. లంజా కొడక.